నా ముందు చక్కగా పళ్ళు కూరగాయలు ఉన్నాయి. వీటితో మీకున్న ప్రాబ్లం ఏంటి? I'll talk with the strawberry. This is the one of the worst foods because cultivation అక్కడ ప్లాంటేషన్ చేస్తారు కదా, దే యూస్ యానిమల్ స్టడీస్ లో ఈ జెనెటికలీ మాడిఫైడ్ దీని నుంచి స్టమక్ లో పోయి ఇట్ హాస్ కాల్డ్ స్టమక్ క్యాన్సర్. ఒక పర్సన్ హూ ఇస్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్, హీ హాజ్ నాట్ టేకన్ బార్బీక్యూ చికెన్ ఆల్సో, ఏం ఫ్రైడ్ యూనిట్స్ తిను, వాడికి కూడా స్టమక్ క్యాన్సర్ వస్తుంది. సో ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది? ఇది ఒక సూపర్ ఫుడ్, బట్ దీనిలో ఒక్కసారి టచ్ చేసి చూడండి, వైట్ పౌడర్ లాగా ఉంది. గ్రేప్ గార్డెన్స్ లో కూడా హెవీలీ ఇన్ఫెస్టెడ్. ఎందుకంటే ఒక పురుగు వచ్చి ఇక్కడ తినేస్తే ఇట్లా బ్లాక్ అయిపోతే నో బడీ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ సూపర్ మార్కెట్. వంకాయ ఇది వరకు ఇలా కరిగితే మధ్యలో పురుగులు వచ్చేవి, అవును, ఇప్పుడు అసలు రావట్లే. ఎందుకు రావట్లేదు? ప్లాన్ లో డాక్టర్ ఉండేది, సీనియర్ ఆయన. సో ఈ వాజ్ ఈటింగ్ సంథింగ్ అమ్మా, ఇక్కడ పురుగులు వస్తే ఇది కట్ చేసి తిన్నాడు. ఏం అంకల్ యు ఆర్ ఈటింగ్ దిస్? పురుగులు తినారంటే ఏ హెల్దీ ఏం కాదు, ఇది నేను తినొచ్చు. పురుగులు ఏం తినట్లేదంటే యూ డోంట్ టచ్ దట్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా ముందు చక్కగా పళ్ళు కూరగాయలు ఉన్నాయి, చూసారా? స్ట్రాబెరీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట ఇందులో. గ్రేప్స్, షుగర్స్ కొంచెం ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక్కడ చూస్తారా, టొమాటోలు, వైటమిన్ సి ఉందండి ఇందులో. తీసి మనం తొక్క కూడా తీసేసి మొత్తం రాసేసుకోవచ్చు ఒంటికి. కాలీఫ్లవర్ చక్కగా మనకి అన్ని లివర్ ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అని చెప్తారు. ఇంకా ఆకుకూరల సంగతి చెప్పక్కర్లేదు, గ్రీన్స్లో ఐరన్ ఉంది కదా. ఇవి ఎంత హెల్దీ మనం తింటున్న కూరగాయలు, పళ్ళు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఇవాళ ఐఎమ్ హియర్ బ్యాక్ విత్ డాక్టర్ సక్సేనా. డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్లో ఉన్నాను నేను ప్రస్తుతం. అందరికీ తెలుసు, మన హైదరాబాద్లోని బషీర్బాగ్ ఏరియాలో ఉన్న ఈ క్లినిక్కి రకరకాల ఇల్నెసెస్ పట్టుకుని చాలామంది వస్తారు. బట్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెన్షన్ అండ్ ట్రిగర్స్ ఇన్ అవర్ ఎన్వైర్న్మెంట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. క్లినిక్ చాలా బిజీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ సార్. వీటితో మీకున్న ప్రాబ్లం ఏంటి? ఐఎమ్ నాట్ దట్ సాడెస్ట్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కి ఐఎమ్ అగేన్స్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అది కాదు, మనకి దానిలో కొన్ని తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది కొద్దిగా ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్ ట్రాక్ అండి. వీ హ్యాడ్ సీన్ పీపుల్ హూ డజంట్ స్మోక్, హూ డజంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ ఆల్సో, వాళ్ళకి కూడా ఇది ప్రాబ్లం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ? అందరికీ మనం టాక్సిక్ అంటే కాదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. సింపుల్ వేస్లో మేము ఒక దాని మీద ఎక్కువ పనిచేసాము, మా పంటల మీద. సో ఈ పెస్టిసైడ్ అంటే ఒక పంట, సో ఇది స్ప్రేడ్ ఓవర్ ద క్రాప్స్ టు సీ దట్ ఒకటి దాని మీద వేరే పురుగులు రాకూడదు, దానికోసం వర్కౌట్ చేసాము. అట్లనే వీడిసైడ్స్ ఉంటాయి, అట్లనే హెర్బిసైడ్స్ ఉంటాయి, అట్లనే రోడెంటిసైడ్స్ కూడా ఉంటాయి. అది అంతా పంటల్లో వస్తాయి. రోడెంట్స్లో అంటే మనము ఒక ఉంటుంది కదా, కాక్రోచ్కి కిల్ చేయడానికి, అనిమల్ ఎలుకలకి కిల్ చేయడానికి రాకుండా, అది రోడెంటిసైడ్ అంటారు. దానిలో పెద్ద కెమికల్స్ ఉన్నాయి. ఈ 20 కెమికల్స్ వలన సరిగ్గా లేబులింగ్ కాకుండా కూడా కొద్దిగా పాయిజనింగ్ లాగా కూడా కేసెస్ బాగా వచ్చినాయి. పీపుల్ హ్యావ్ గాట్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సూసైడ్ ఆర్గన్. అవునండి, ఫార్మర్స్లో కూడా దే హ్యాడ్ యూజ్ దట్ థింగ్ అండ్ వాళ్ళు తాగేసి దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్. అంటే ఆ పెస్టిసైడ్స్ని మన పంటల మీద వాడుతున్నారు మళ్ళీ. అవునండి, అంతే కదా. అవునండి. ఏం అమ్ముతారంటే ఫస్ట్ అది ఒక మందు అని there is a seed, you know about fertilizers thing అనమాట. ఇట్ ఈస్ బీయింగ్ మందులు ఉంది అని రైతులకి ఇస్తాము. అవును, దానిలో 10 ml యాడ్ చేయి, 1 లీటర్లోనైనా చెప్తాము. 1 లీటర్లో 10 ml వాజ్ ద థింగ్. ఇప్పుడు వాడు 10 ml పెడతాడు, తర్వాత కొద్దిగా 20 ml. ఇట్ ఈస్ లైక్ సేమ్ థింగ్ అమ్మా. మనము పారాసెటమాల్ వాడితే డాక్టర్ సగం డోస్, తక్కువ డోస్ ఇచ్చాడు, ఎక్కువ వాడితే ఏమైతే చూద్దామని ఉంటుంది. ఓకే, సో దాని నుంచి క్యుములేటివ్ టాక్సిటీస్ వస్తాయి. దానివల్ల మనకి, నేను ఎక్కడి నుంచి బదులు చేయాలి, ఐ విల్ బి వెరీ క్లియర్ హియర్. మనకి ఇది ఉంది కదా, ఐ టాక్ విత్ ద స్ట్రాబెరీ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరెస్ట్ ఫుడ్స్ బికాస్ దీనికి కల్టివేషన్ అక్కడ ప్లాంటేషన్ చేస్తారు కదా, దే యూస్ పెస్టిసైడ్ లైక్ వెరీ హెవీలీ ఫర్ దిస్ టు
క్రియేట్ ఎ కంటెక్స్ట్ ఇన్ ద మీనింగ్. అక్కడ మనం మాట్లాడేది ఒక కేరళలో ఒక ప్లేస్ ఉండేది, పద్రి విలేజ్ అని ఉండేది. అక్కడ ఏం జరిగింది, కొన్ని దినాల తర్వాత పీపుల్ వేర్ వర్కింగ్, ఒక స్ట్రేంజ్ ఫెనామినాస్, పీపుల్కి క్యాన్సర్ వస్తుంది, పీపుల్కి పారాలసిస్ వస్తుంది. ఓకే, ఒక పర్సన్ అయితే స్కూల్ టీచర్ వాడు పికప్ చేశాడు, దేర్ ఈజ్ సంథింగ్ ఎక్కడైనా ఇది అంత రోగాలు ఎందుకు వచ్చినాయి. ఆయన ఏం చేశాడంటే వీళ్ళు వేరే దానికి కూడా చూశాడు. ఆయన ఇంట్లో ఆవు ఉండేది, వాళ్ళకి పిల్లలు అయితే ఆ పిల్లలు కావ్స్ అంటారు. ఓకే, వాళ్ళకి కూడా కొద్దిగా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ వచ్చింది. ఏమైంది అది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇది అవుతుంది. సో దట్ వాజ్ ద టేక్. దాని నుంచి ఈయన మొత్తం చూశాడు, ఇక్కడ జెనెటిక్ ఫార్మేషన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఫ్రాగ్స్ కూడా చనిపోతున్నాయి, కప్పలు కూడా చనిపోతుంది, ఇన్సెక్ట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి, ఏమైతే ఏం వాస్తవం ఉంది అని ఆయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, కొద్దిగా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళాడు. ఆ డాక్టర్ కూడా చెప్పాడు, లేదు ఇది చాలా పెద్ద ప్రాబ్లం, మేము కూడా పేషెంట్స్కి చూస్తున్నాము, చాలా చాలా ఇల్ అయిపోతున్నారు, సంథింగ్ ఈజ్ ఎ ఇష్యూ అని. దిస్ ఈజ్ ఆల్రెడీ రిపోర్టెడ్ కేస్ స్టడీ అమ్మా. అంటే స్ట్రాబెరీ ఫీల్డ్స్ దగ్గర, స్ట్రాబెరీ కాదు, దిస్ ఈజ్ జనరల్, ఐఎమ్ గివింగ్ ఏ కంటెక్స్ట్ ఎట్లా. సో అక్కడ ఏం జరిగింది, కేరళలో ఒక ఎండోసల్ఫాన్ అని ప్రోడక్ట్ యూజ్ చేశారు. మీరు ఒక ఏకర్ అనుకో, ఒక చిన్న ప్లేస్ అనుకో, దానిలో కూడా ఎక్కువ ఈల్డ్ చేయడానికి ఇది యూజ్ చేశారు. ఇట్ హ్యాపన్స్ ఇన్ హిమాచల్, ఇట్ హ్యాపన్స్ ఇన్ శ్రీనగర్, ఎవ్రీవేర్. స్మాల్ ప్లాట్ ఉంటుంది 200 స్క్వేర్ యార్డ్స్ది, దానిలో దే డూ ఏ మల్టిప్లికేషన్ బాగా. సో దే వాంట్ టు ఇంక్రీజ్ దట్, దానికి ఈ పెస్టిసైడ్స్ యూజ్ అయ్యారు. సో ఈ డాక్టర్ కూడా చెప్పారు, దేర్ ఈస్ సంథింగ్ లింక్ బిట్వీన్ దిస్ అండ్ దాట్, బికాస్ అబార్షన్స్ రేట్ ఎక్కువ అయిపోయినాయి, అన్ని ప్రాబ్లమ్స్ అక్కడే ఆ ఊర్లో వచ్చినాయి. సో సమ్హౌ ప్రజల్లో వచ్చింది, లేదు ఇది సంథింగ్ రాంగ్ ఉంది అని. వాళ్ళు స్టార్టెడ్ ప్రొటెస్ట్ చేస్తే ఇట్ హెస్ గాట్ అప్ టు ద గవర్నమెంట్లో ఒక టీమ్ ఫామ్ అయింది. డాక్టర్స్కి దే వేర్ సమ్ సైంటిఫిక్ స్కాన్ చేసి, లేదు దిస్ ఈజ్ క్లీన్ చిట్ టు ఎండోసల్ఫాన్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిట్ అన్నారు. స్టిల్ ఫార్మర్స్ ఏం చేశారు, అక్కడిది రైతులు కూడా అందరూ వచ్చి ఆ డిస్కంటిన్యూ చేశారు ఫర్ సమ్ టైం. ఆ డిస్కంటిన్యూ చేస్తే కొద్దిగా వాళ్ళు మంచితనం జరిగింది అక్కడ, రైట్. సో స్టిల్ తర్వాత అది వచ్చింది, ఆర్డర్ వచ్చింది, ఎండోసల్ఫాన్ ఈజ్ టాక్సిక్ ఓన్లీ ఇన్ దట్ ప్రాంతం, వేరే ప్రాంతాల్లో నడుస్తుంది అది. సో ఇట్ ఈస్ ఎ టాక్సిక్ థింగ్ అమ్మా. సేమ్ థింగ్ ఉంది అంటే ఐ కెన్ ఆల్వేస్ ఛాలెంజ్. ఇప్పుడు మనకి ఇట్లా ఈ స్ట్రాబెర్రీ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇన్ని లోపల ఇట్లా అది ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఈ గుంతల్లో స్ప్రే పెడితే లోపల వెళ్ళిపోయి అక్కడ జమ అయిపోతుంది. అంటే వాటర్లో కడిగినా పోదా సార్? వాటర్లో ఎక్కడమ్మా, వాటర్లో కాదు, ఇక్కడ ఇది కొద్దిగా ఇట్స్ స్లైట్లీ డిఫికల్ట్ అమ్మా. ఇది ఒకటి, ఈ కాలీఫ్లవర్ ఉంది, సో లుకింగ్ అట్ సో నైస్ కదా, ఇది కొద్దిగా ఇట్లా ఉన్నాయి చూడు, ఇక్కడ పోయి సెట్ అయిపోతుంది. మనం ఐ నో హౌ వి కట్ ఇట్ ఉప్పు నీళ్ళలో ఉడకపెట్టినా ఏం చేసినా పోదా అమ్మ? కొద్దిగా కష్టం ఉంది అమ్మ. దేర్ ఈస్ సంథింగ్, అది డెఫినెట్లీ ఆ చర్యలు చేయాల్సి ఉంది. బట్ సమ్వే దిస్ ఈజ్ ఎ నాస్టీ థింగ్. కమింగ్ బ్యాక్ టు టొమాటో చెప్పారు. టొమాటోది హిస్టరీ కొద్దిగా, టొమాటో ఒక బ్రింజాల్, లైక్ టొమాటో బ్రింజాల్ మంచి కాంబినేషన్ ఉంది. సమ్హౌ ఒకటి జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ అని జిఎం అని వచ్చింది. అవును, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్. అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ అని లేబుల్ పెట్టాల్సింది అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్, హీ హాజ్ మేడ్ ఇట్ క్లియర్ కి అక్కడ రాయాల్సింది అవసరం లేదు. సో జిఎంఓ, జెనెటికలీ మాడిఫైడ్, దాని నుంచి ఇది ఏమవుతుంది, ఐఎమ్ గివింగ్ ఏ, ఐ హ్యావ్ డాటా ఉంది నా దగ్గర, దేర్ ఆర్ రిపోర్ట్స్ ఉన్నాయి, యానిమల్ స్టడీస్ జరిగింది. యానిమల్ స్టడీస్లో ఈ జెనెటికలీ మాడిఫైడ్ దీని నుంచి స్టమక్లో పోయి ఇట్ హ్యాస్ కాల్డ్ స్టమక్ క్యాన్సర్, రైట్. నౌ వీఆర్ హెల్ప్లెస్ అనమాట. ఒక పర్సన్ హూ ఈజ్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్, హీ హాజ్ నాట్ టేకన్ బార్బీక్యూ చికెన్ ఆల్సో, ఏం ఫ్రైడ్ యూనిట్స్ తిరు, వాడికి కూడా స్టమక్ క్యాన్సర్ వస్తుంది. సో ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది, ది జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ వలన దేర్ ఈజ్ ఏ ఇష్యూ అక్కడ హ్యాడ్. దాని నుంచి మనకి మొత్తం మన మంచి ఇది ఉన్నాయి కదా, అది మొత్తం వాషప్ అయిపోతుంది. యువర్ డిఫెన్స్ సిస్టమ్స్ విల్ బి హెల్ప్లెస్ దేర్. సో దాని పేగల్లో కూడా ఇంటెస్టైనల్ హోల్స్ అన్నీ ఇటువంటి దీని నుంచి జరుగుతుంది. సో మనకి ఇప్పుడు నాకు తెలియదు ఇది జెనెటికల్ మాడిఫైడ్ ఉందా లేదా. నా ఒకటి చెప్తా,
ఒక వీట్ ఉంది, వీట్ వాజ్ వెరీ గుడ్. మై యాన్సిస్టర్స్ దే ఈట్, అందరూ వీట్ అంటే మంచి ప్రోటీన్ పవర్ అనుకున్నాము. ఇప్పుడు వీట్ ఒక 40 years బ్యాక్ వీట్ ఇప్పుడు వీట్ అంటే చాలా తేడా ఉంది. అవును, దానిలో పోషకం తత్వం పూర్తిగా పోయింది. అది దానిలో మనము ఈ మిల్లింగ్ చేసి అన్నీ చేసి దాని నుంచి అస్సలు ఉండేది, అది తీసేసాము, రైట్? అవును. సో నౌ నాకు ఏమైనా వీట్ ఇవ్వండి, ఐ థింక్ ఐ విల్ నాట్ టేక్ టచ్ దట్ బికాస్ ఐ నో అన్హెల్దీ ఫుడ్ ఉంది అని. అవును, అవును, రైట్. ఇప్పుడు ఇవి కూడా అంతే కదా సార్? నాకు అట్లా అనిపిస్తుంది అమ్మ. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, డోంట్ ఓవర్ ఇండల్జ్ ఇన్ దట్. ఇది ఒక సూపర్ ఫుడ్, బట్ దీనిలో ఒక్కసారి టచ్ చేసి చూడండి, మీరు చూడండి ఇక్కడ వ్యాక్సీగా ఉంది పైన. వ్యాక్సీ కాకుండా తెల్లగా వైట్ పౌడర్ లాగా ఉంది. అవును, అవును. వాట్ ఈస్ దట్? అది కడిగితే కూడా పోవు. ఎక్కడ కడతామమ్మా, ఎంతసేపు కడతాము? బట్ దాట్ ఆల్సో గ్రేప్ గార్డెన్స్లో కూడా హెవీలీ ఇన్ఫెస్టెడ్. ఎందుకంటే ఒక పురుగు వచ్చి ఇక్కడ తినేస్తే ఇట్లా బ్లాక్ అయిపోతే నో బడీ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ సూపర్ మార్కెట్. అందుకని అంతే కదా, సూపర్ మార్కెట్లో ఇది ఫెయిల్ అయిపోతుంది. ఇది ఇంత కుప్పలు 1-2 పోతే అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ ఆలుగడ్డలమ్మా. ఆలుగడ్డలు సార్ ఎంత బాగున్నాయి చూడండి. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అసలు ఈ మధ్య కాలం సార్ ఐ వాంట్ టు ఆస్క్ యు, నేను ఒకటి చెప్తా, ఆలుగడ్డ టేస్ట్ ఎందుకు మారిపోతుంది? వై తీయగా వస్తున్నాయి ఎందుకు? ఇదివరకు ఉండే ఆ టేస్టే అసలు అంటే నేను అగ్రికల్చర్స్ కాదమ్మా, బట్ సమ్వేర్ ఐ ఆల్వేస్ లైక్ దిస్ పర్టికులర్ ఫుడ్. బట్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ మనం ఏం చేస్తున్నాము, దీని మీద స్కిన్ తీసేస్తున్నాము. స్కిన్ మనము ఇట్ ఈస్ లైక్ మనకు టైం లేదు, మనం మొత్తం పీలింగ్ ఇట్లా చేయలేం కదా, చిన్న అది తీసుకొని కట్ చేస్తున్నాము. దాని కింద లేయర్ ఉంది, దట్స్ ద మోస్ట్ హెల్దియస్ట్ థింగ్. లోపలిది మళ్ళీ మనము స్టార్చ్ తప్ప ఏం రాదు. అలాగే సార్ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక ఆకుకూర మీద తప్పకుండా చెప్తామా. ఐఎమ్ రైట్లీ వీ హ్యాడ్ డన్ సంథింగ్ 15-20 years బ్యాక్. ఒకటి మేము ఆకుకూరలు గురించి అప్పుడు అర్థమైంది మాకు. మూసీ రివర్ పక్కనే ఇది ఎక్కువ గ్రో అవుతాయి బాబోయ్. మూసీ రివర్ పక్కనే దానిలో క్యాడ్మియం, ఆర్సెనిక్ ఇక్కడ నుంచి కింద నుంచి ఈ పత్తల్లో వస్తాయి. సో ఒక 2 థింగ్స్ ఉన్నాయి. అంటే సమ్వేర్ ఇక్కడ రాసి ఉండదమ్మా ఎక్కడి నుంచి వస్తుంది, అది సోర్స్ అన్నమాట. మరి ఏం చేయాలి సార్ ఇవన్నీ దొరకకపోతే, తినలేకపోతే ఏం చేయాలి? ఆర్ ఇస్ ఇట్ బెటర్ టు సే లేదు, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ ఈస్ ద ఇంటేక్ యూ ఆర్ టేకింగ్, హౌ బెస్ట్ యూ ఆర్ ట్రయింగ్ టు క్లీన్ ఇట్. సూపర్ ఫుడ్ అబ్బా ఇది బెండకాయ, సూపర్ ఫుడ్, చాలా బెస్ట్. లేడీస్ ఫింగర్ ఏముంటుంది సార్ దానిలో బెనిఫిట్స్? దీనిలో ఒక ఇంటెస్టైన్ హీలింగ్ బాగా అవుతుందమ్మా. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ అనమాట. మ్యూకస్ సెక్రేటింగ్ థింగ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ సమ్ అది మ్యాగీ అన్నీ తినేసి ఇంటెస్టైన్ లైనింగ్ ఉంటుంది కదా, అది కొద్దిగా సన్నగా అయిపోతుంది. సాయిల్ ఉంది, మేము రైతులతో అడిగాము. అంటే వీ వర్క్డ్ ఆన్ సమ్ థింగ్ రీసెంట్లీ వీ వర్ డూయింగ్ సమ్ ప్రోగ్రామ్ అనమాట. రైతుల నుంచి కూడా అడిగాము. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మన్ను ఉంది, ఒక ఏరియా ఉంది, సాయిల్ ఉంది. సాయిల్లో ఇది పెడుతున్నాము, పెస్టిసైడ్స్ పెడుతున్నాము, 10 ml పెడితే. ఇది కౌ డంగ్ ఉంది, మాన్యూర్ ఉంది. ఇది పెట్టిన తర్వాత వాళ్ళు అది నార్మల్ థింగ్స్ పెట్టడానికి మర్చిపోయారు. సో ఓన్లీ వితిన్ 5 sessions తర్వాత గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత దట్ హోల్ ఆఫ్ దట్ సాయిల్ ఈజ్ యూజ్లెస్ అంతే, బికాస్ దే హావ్ కంటామినేటెడ్. దానిలో అన్ని మంచితనాలు పోయినాయి. మ్యాగ్నీషియం లేదు, మ్యాంగనీస్ ఎక్కువ అవుతుంది, దే ఆర్ లీచింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ థింగ్. సో కొద్దిగా కంటెన్షియస్ ఇష్యూస్ ఉన్నాయి మధ్య. ఇది ఒక సంభవం. ఆకుకూరలు అయితే సార్ పాలక్ పన్నీర్ చేస్తారు. అవునండి. ఇది మొత్తం ఇక్కడ కింద కొంచెం తీసేసి స్టెమ్స్ కూడా మేము వేస్ట్ చేయమని గర్వంగా ఎలాగో మిక్సీలో వేస్తారు కాబట్టి దీన్ని ఉడకపెట్టేసి చక్కగా ఇక్కడ నుంచి మొత్తం పెస్టిసైడ్స్ ఫుల్గా లోపల మందు ఉంటుంది. ఆ భూమిలో ఉండే ఆ టాక్సిన్స్ అన్ని ఇందులోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఈవెన్ ద రైస్ ఉంటుంది కదా, రైస్ కూడా ఇట్ సక్స్ దట్ ఆర్సెనిక్ అండ్ కాడ్మియం ఫ్రమ్ ద సాయిల్. సో సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ వీ కాంట్ లివ్ వితౌట్ వెజిటబుల్స్. నో ఐఎమ్ నాట్ చెప్తున్నా కదా, నేను సాడిస్ట్ కాదు. ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు హ్యావ్ సమ్ థింగ్స్. దానిమ్మ పండు ఉంది, ఇంత మంచిగా ఉంది. సో వీ స్టార్టెడ్ క్లాసిఫైయింగ్. ఒక డర్టీ డజన్, ఇక్కడ స్ట్రాబెర్రీ, వీఆర్ గెటింగ్ ఇమీడియట్ థింగ్స్ అమ్మా. కొన్ని జనాలకి ఎంసీఎస్ అంటే హెడేక్ వస్తుంది, ఇది తింటే ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. సో అవన్నీ సిమ్టమ్స్ మనకి. సార్ గట్ మనకి తేనుపులు వస్తాయి వెన్ ఎవర్ ఐ ఈట్ స్ట్రాబెర్రీ.
బెల్చింగ్ వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? సంథింగ్ ఈజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్. దాని నుంచి మీకు గ్యాస్ట్రైటిస్ లాగా అవుతుంది ఆ పర్టిక్యులర్ టైం. యువర్ బాడీ ట్రైస్ టు ప్రొటెక్ట్ ఇట్. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్ అండి. అండ్ ఎస్, యూ హ్యాడ్ ఓపెన్డ్ అప్ ఏ క్యాన్ ఆఫ్, I cannot say can of worms, ఇది can of vegetables ఉన్నాయి, because we cannot be always working on that కదా. ఇది ఉంది కదా, ఇది డోంట్ యూస్ డిటర్జెంట్. ఒకటి వాటర్లో పెట్టేసి ఫస్ట్ మామూలు సోప్ అండ్ డిటర్జెంట్లో తేడా ఉంది అమ్మా. అస్సలు యూజ్ చేయకూడదు డిటర్జెంట్ తినే పదార్థాల్లో. ఫ్రూట్ క్లీనింగ్ లిక్విడ్ అని వస్తుంది. వద్దు అమ్మా. మీరు చెప్తా చూడు, ఇది వాటర్లో వేసేయండి. వాటర్లో వేసేసి ఒక చిన్న సోప్తోని క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఐదర్ పొటాషియం పర్మాంగనేట్ ఉంది ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. దానిలో ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక చిన్న 10 ml దానిలో పెట్టేసి 20 minutes దాకా దీనికి పెట్టండి, రైట్? తప్పుడు యూ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఇట్. అట్లీస్ట్ 70-80% క్లీన్ అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ స్ట్రాబెరీస్ సార్. స్ట్రాబెరీస్ అగైన్ ఐఎమ్ నాట్ comfortable. You're not comfortable. So basically ఏంటంటే అంటే yes, it is good thing if you are able to slice this portion off, internal ది ఉంది అది తీసుకోవచ్చు. డోంట్ యూజ్ దిస్ పైన ఇలా చుక్కలుగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నది ఇక్కడ అది తీసి అదంతా తీసేసి షేవ్ చేసుకొని. ఇప్పుడు మీరు చెప్పేది యాపిల్స్ లో కూడా వేక్సీ సబ్స్టెన్స్ వస్తుంది, అది తీయాల్సింది కంపల్సరీ, కంప్లీట్ గా తీయాలి. ఇప్పుడు రాబోయే సీజన్ మామిడి పళ్ళ సీజన్. మామిడి పంటలది కూడా అగైన్ కార్బైడ్ అన్ని థింగ్స్ ఉన్నాయి కదా పండించడానికి. అవునండి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి మనము. ఐ హ్యావ్ సీన్ ఒక కేసెస్లో ద మూమెంట్ ఇది తీసుకుంటే, మ్యాంగోస్ తీసుకుంటే పీపుల్ గెట్ దట్ ఇష్యూస్, లోపల అల్సర్స్ వస్తాయి, అల్సర్స్ బగర్గా ఉంటుంది, యాక్నీ కూడా ఎక్కువ అవుతుంది దాని నుంచి. అండ్ ఇంటెస్టైనల్ హెల్త్ కొద్దిగా టేక్స్ ఏ బ్యాక్ ట్రాక్. ఇది పెస్టిసైడ్ గురించి మీకు ఎప్పుడు యాజ్ ఎ డాక్టర్ ఐ హ్యాడ్ నెవర్ థాట్ ఆఫ్ దిస్. పీపుల్ కమ్ వితౌట్ ఎనీ లేదు, ఎనర్జీ లేదు, తొందర జలుపులు వచ్చేస్తుంది, స్కిన్లో ర్యాషెస్ వస్తున్నాయి, ఎమోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దిస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ పెస్టిసైడ్ పాయిజనింగ్ అమ్మా. ఐలో బర్నింగ్ ఉంది. దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్. అండ్ పెస్టిసైడ్స్ ఈజ్ ద రియల్ కల్ప్రిట్ రైట్ నౌ, అలాంగ్ విత్ ద అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ దేర్, కెమికల్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇది మనకి ఒక వాస్తవికంగా కంట్రోలబుల్ థింగ్ అమ్మా. ఇది వాటర్లో ఈ వాటర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీయండి. వాటర్ కట్ చేసుకొని వాటర్లో ఇట్లా దీని గ్లాస్లో పెట్టేస్తే వాటర్లో 1 day కట్ చేసి ఫస్ట్ వాష్ ప్రాపర్లీ. ఇట్లా కట్ చేసి వాటర్లో పెట్టి టేక్ దట్ వాటర్. ఇట్స్ సో హెల్దీ, ఇట్స్ ఎ మెడిసినల్ వాల్యూ థింగ్. అవును సార్, డీటాక్స్ అవుతుంది బాడీ. అవునండి. అలాగే అది ఆ స్లైమ్ అంతా రాసుకుంటే ఫేస్లో గ్లో వస్తుందంటారు సార్. వద్దమ్మా, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఎక్కువ అయిపోతే కూడా కష్టం అవుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ బిగ్. సో అయితే సార్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. వంకాయ ఇది వరకు ఇలా కరిగితే మధ్యలో పురుగులు వచ్చేవి, అవును. ఇప్పుడు అసలు రావట్లే. ఎందుకు రావట్లేదు అంటే దట్ రిమైండ్స్ ఆఫ్ మీ, వన్ ఆఫ్ అవర్ క్లాన్లో డాక్టర్ ఉండేది, సీనియర్ ఆయన. సో హీ వాజ్ ఈటింగ్ సంథింగ్ అమ్మా, హీ వాజ్ ఈటింగ్ సంథింగ్ అండ్ ఇక్కడ పురుగులు వచ్చినాయి. ఇక్కడ పురుగులు వస్తే ఇది కట్ చేసి తిన్నాడు. సో మేము అప్పుడు మెడికల్ స్టూడెంట్, అప్పుడు ఏం అంకల్ యు ఆర్ ఈటింగ్ దిస్, ఏం లేదురా ఇది పురుగులు తినారంటే హెల్దీ ఏం కాదు, ఇది నేను తినచ్చు. సో పురుగులు చూసి భయపడకూడదు. పురుగులు ఏం తినట్లేదంటే యూ డోంట్ టచ్ దట్, అంతే. డోంట్ టచ్ దట్. చాలా అమేజింగ్. పురుగులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడంతా మనకి సన్న గ్రీన్ ఉన్నాయండి, ఉంటుంది. వీ హ్యాడ్ సీన్ ఇట్ ఈవెన్ డ్యూరింగ్ అవర్ అది ఐ థింక్ ఐ కెప్ట్ రిపీటెడ్లీ టెలింగ్ ద సేమ్ థింగ్. మోడర్న్ బ్రెడ్ అని ఉండేది, అది బయట పెట్టేస్తే ఒక రోజు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఒక రోజులో అది సైడ్స్లో గ్రీన్ ఒకటి వచ్చేది, ఫంగస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లోరినేటెడ్ బ్రోమిన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దానిలో పెట్టేస్తున్నారు. దాని నుంచి మన థైరాయిడ్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. సార్ కాలీఫ్లవర్స్ కోసం స్పెషల్గా నేను అడగాలి. కాలీఫ్లవర్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఎ గుడ్ యాంటీ క్యాన్సర్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కాజింగ్ థైరాయిడ్ ఇష్యూస్ కాబట్టి తినకూడదు. థైరాయిడ్ ఇష్యూ. క్యాబేజ్ కూడా అంతే కదా సార్? క్యాబేజ్ కూడా అంతే. బట్ బ్రోకలీ అగైన్ యాంటీ క్యాన్సర్ థింగ్స్. బ్రోకలీ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది అమ్మ, దీని మీద చాలా రీసెర్చ్ చేసాం మేము కూడా. బ్రోకలీ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ క్యాన్సర్. దానికి క్యాప్సూల్స్ వస్తున్నాయి యూఎస్లో. సో
సో ద సేమ్ థింగ్స్ వీ కెన్ ఆల్వేస్ యూస్. నేను ఎందుకు అడిగానంటే సార్, దీని కాలీఫ్లవర్ స్టెమ్స్తో మా పక్కింటి ఆంటీ పచ్చడి చేసేది. ఆ స్టెమ్స్లో అంతా పెస్టిసైడ్ ఉంటుంది కదా సార్. సో అది మనం ఏదో బీరకాయ తొక్క కూడా పారేయకూడదు, నేను ఏది వేస్ట్ చేయనని చెప్పి గర్వంగా ఆ తొక్కని కూడా తీసుకుని. తొక్క యువర్ సిస్టమ్, యువర్ ప్లాంట్ ఈస్ ట్రైంగ్ టు పుష్ ఎనీ టాక్సిన్స్ అవుట్ త్రూ ద తొక్క. అది తొక్క మళ్ళీ ఎందుకు తినాలి మనం? సో చాలా ఐ ఓపెనింగ్ కాన్వర్జేషన్ టుడే సార్. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్లో, అలాగే మనకి చాలా లైట్ సోప్ వాటర్ మాత్రం వాడదంటున్నారు సార్. సోప్ కొద్దిగా యూజ్ చేయొచ్చు, డిటర్జెంట్ యూజ్ చేయొద్దు. వాడి అప్పుడు కానీ మనం తీసుకోకూడదు. ఉప్పు నీళ్ళలో నానబెట్టడం, ఇలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఓజోన్ వాటర్ లో పెట్టచ్చు. బ్యూటిఫుల్ థింగ్ అండి ఓజోన్ వాటర్, అంతా క్లెన్స్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. ఓజోనేటర్ ఈ మధ్య యాడ్స్ కూడా వస్తున్నాయి ఓజోనేటర్ గురించి. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వెరీ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్. ఐ హోప్ పెస్టిసైడ్ రెగ్యులేషన్ మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ నామ్స్ని బాగా ఇన్స్పెక్షన్స్ ఎలా అయితే చేస్తారో, వైలేషన్ ఆఫ్ నామ్స్ లేకుండా చిన్న చితక ఆల్ ఫార్మర్ షుడ్ బి కోచ్డ్ అబౌట్ దిస్. I'll come back to that particular thing. That's the reason we are telling people not to eat that cashew nut at all. కాజు అని ఉంటుంది, క్యాష్యూ నట్ ఉంటుంది, బికాస్ దానిలో ఎండోసల్ఫాన్ చాలా యూజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా బ్యాన్ కాలేదు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. నా ఓన్లీ ప్రాక్టీస్లో ఐఎమ్ ద ఓన్లీ డాక్టర్ టెలింగ్ ఇది తినొద్దు. అరే క్యాష్యూ అంటే చాలా హెల్దీ కదా, లేదు దానిలోనే ఎక్కువ పంటలు ఉన్నాయి. సో లోపల క్యాష్యూ నట్లో కూడా ఉంటాయండి, లోపల వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. వీఆర్ ట్రైంగ్ టు టెల్ దట్ ఓకే యూఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ఎనీథింగ్. ఇది కాదంటే వేరే తీసుకుంటున్నాం, ఏముంది దానిలో. బట్ ఆర్గానిక్ లేబుల్ ఎక్కడి నుంచి ఎవరికి నమ్మాలి, కొద్ది కష్టం కాబట్టి మనకి తెలిసి మనమే పండించుకోవడం ఉత్తమం, ఐడియల్. చిన్న కిచెన్ గార్డెన్ ఉన్నా కొన్ని పండించుకోమని ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ వస్తున్నాయి టెర్రస్ గార్డెన్స్ కి, వాటికి. సో ఓపిక కావాలి. హైడ్రోపోనిక్స్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా మనము ఒక 2 BHK హోమ్లో వీ కెన్ గ్రో ఆల్ ద హోమ్ గ్రోన్ ఫుడ్ అయితే దట్ కెన్ సర్వ్ 100 people. వావ్ సార్. హైడ్రోపోనిక్స్ అని మీరు చూడండి, గూగుల్ చేయండి. యూ కెన్ మేక్ ఏ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అబ్బా. హైడ్రోపోనిక్స్లో దెర్ ఇస్ సంథింగ్ సెపరేట్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ 2 BHK హౌస్ తీసుకొని యూ కెన్ రన్ ఏ వెరీ గుడ్, కెన్ గివ్ రన్ ఫర్ మనీ ఫర్ ద ఈ వెజిటేబుల్స్కి అమ్మా. వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. బండిలో వెళ్తూ అలా క్యాజువల్గా మనం చాలాసార్లు ఇలా తీసుకుని బేరం ఆడుతూ తినేస్తూ ఉంటాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, అంటే వాష్ చేయకుండా ఉండే ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని నోట్లో వేసుకోవడం కూడా చాలా ప్రమాదకరం. నాట్ జస్ట్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఆల్సో వేరియస్ కైండ్స్ ఆఫ్ అదర్ జర్మ్స్ అండ్ ఆర్గానిజమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. థ్యాంక్ యూ.